1 Corinthians 10th chapter. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. First 12 verses responsively. మొదటి 12 వచనాలు మార్చి చదువుకుందాం. 1 Corinthians 10th chapter 1 through 12. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టము లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోసమును బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అనన్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవారిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినమున 23 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడుకుంటున్నట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. ప్రార్థన చేసుకుందాం. Father, we thank thee for this one more opportunity granted unto us to gather like this at thy feet. తండ్రి, మరొకసారి మీ పాదముల యొద్ద ఈ రీతిలో మేము సమావేశము కాగలుటకు మరొక తరుణం అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Though our dear ones are tired because of their day-to-day activities, we thank thee for the desire created in their hearts to feed upon thy word. ప్రభా, ప్రియమైన వారు వారి అనుదిన పనులలో వారు అలసిపోయినప్పటికీ కూడా మీ వాక్యముతో పోషించబడాలని వారి హృదయాలలో ఉంచిన ఆశ కోరికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Sunday many people will come, but for the weekly meetings quite often very less number will come. ఆదివారము అనేక మంది మందిరానికి వస్తారు. వారములో జరిగే కూడికలకి చాలా కొద్ది మందే వస్తూ ఉంటారు. But as thy word says, O Lord, as that day is approaching, we have to gather time and again as many times as possible. ప్రభా, మీ వాక్యంలో సెలవిచ్చిన రీతిలో ఆ దినము సమీపముగా ఉన్నది గనుక మేము అనేక పర్యాయములు సాధ్యమైనంత వరకు తరచుగా మీ మందిరంలో చేరి రావాలి. O Lord, in the fellowship, give us more burden to exhort one another to prepare each other for thy coming. ప్రభా, మీ రాకడ కొరకు సిద్ధపడులాగున సహవాసములో ఒకరిని ఒకరు మేము హెచ్చించుకునేలాగున మీరు కృపను అనుగ్రహించండి. Lord, we are living in these dangerous days. People who are thinking that they are standing before our own eyes, they are falling. ప్రభా, చాలా ప్రమాదకరమైన దినాలలో మేము జీవిస్తూ ఉన్నాము. ఎవరైతే నిలుచున్నామని తలుస్తూ ఉన్నారో వారు మా కళ్ళ ముందే పడిపోతూ ఉన్నారు. By seeing all these things, give us more vigilance, O Lord, to take care of our spiritual life. ఇవన్నీ చూస్తున్నప్పుడు మా ఆత్మీయ జీవితాల్ని మేము జాగ్రత్తగా చూచుకునేలాగున మాలో అటువంటి జాగ్రత్త అనుగ్రహించండి. This evening speak to us again. ఈ సాయంకాలం మరొకసారి మాతో మాట్లాడండి. As the servant looks unto his master, we are looking unto thee. ప్రభా, సేవకుడు తన దాసుని తట్టు చూచినట్లు మేము మీ తట్టు చూస్తూ ఉన్నాం. Open thou our eyes of understanding. మా ప్రభా, హృదయ నేత్రాలను మీరే తెరవండి. And also open thou thy scriptures unto us. మీ లేఖనాలను కూడా మా కొరకు ప్రభా వివరించండి. And O Lord, we are bringing all of us on the sprinkling of thy precious blood. ఓ ప్రభా, మీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని అందరినీ తెచ్చుకుంటూ We are ఉన్నాం. claiming thy promises for this ministry. ఈ పరిచర్య నిమిత్తం మీ వాగ్దానాలను చేపడుతున్నాం. Expecting great things, ascribing all glory unto thy holy name. In Jesus' precious name we pray. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ గొప్ప సంగతులు మీ దగ్గర నుంచి ఆశిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. As we all know, we are living in the end days and we must be more vigilant about our spiritual life. మీ అందరికీ తెలిసిన రీతిలో మనము ఈ అంతిమ దినాలలో జీవిస్తున్నాము కాబట్టి మన ఆత్మీయ జీవితాలను బట్టి మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. If you see the international events as on today, అంతర్జాతీయంగా జరుగుతున్న ఈ సంఘటనలు గనుక మీరు గమనిస్తే one by one what the Lord Jesus Christ told in advance
without our knowledge, so quickly they are being fulfilled. యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే ముందుగానే చెప్పి ఉన్నారో అవి చాలా త్వరగా మన ముందే ఈ దినాలలో జరిగిపోతూ ఉన్నాయి. Isaiah 17th chapter, యెషయా గ్రంథము 17వ అధ్యాయము, Psalm 83, 83వ కీర్తన, and similar chapters, Ezekiel 38, 39. యెహెజ్కేలు గ్రంథము 38, 39 అధ్యాయాలు. Even the prophets of the world, what they have prophesied for these end times, one after another, so quickly, very rapidly they are being fulfilled. ప్రాచీన దినాలలో ఉన్న ప్రవక్తలందరూ కూడా ఏదైతే ఈ రానైన దినాలలో గురించిన ప్రవచనాలు వారు చెప్పినారో చాలా త్వరగా, అతి త్వరగా ఈ దినాలలో అవన్నీ కూడా నెరవేరుస్తూ వస్తున్నాయి. The developments in the country Syria, సిరియా దేశంలో ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో how మీరు the గమనిస్తున్నారు. Turkey is advancing into Syria, ఈ టర్కీ దేశము ఇలాగ సిరియా దేశంని ఆక్రమించుకోవడానికి and suddenly వెళ్ళిపోతున్నారు. how the America has withdrawn their soldiers from Syria. అకస్మాత్తుగా అమెరికా దేశము వారి సైనికుల్ని కూడా సిరియాలో నుంచి ఎలాగ తీసుకొని వెళ్ళిపోయారో. Is it not true? 17:1 of Isaiah is going to be fulfilled very shortly. యెషయా గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనము అది అతి త్వరలో నెరవేర్చబడుతుంది అన్నది నిజము కాదంటారా? Already so much ammunition, so many missiles, so many bombs are deposited in Syria, in Damascus by Iran and Russia. They are piled up there. ఇరాన్ వాళ్ళు, రష్యా దేశం వాళ్ళు సిరియా దేశంలో అనేకమైన బాంబులు, అణుబాంబులు, మిసైల్స్, ఎంతో సామాగ్రిని అంతా కూడా అక్కడ గొప్పగా సమకూర్చి పెట్టుకొని ఉన్నారు. They wanted to use it against Israel. వారందరూ కూడా ఇశ్రాయేలీయులకు ప్రతిగా వాటిని వాడాలి అని సిద్ధపడుతున్నారు. But what the prophet Isaiah told almost 2700 years ago, 2700 సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త ఏం చెప్పినాడు? 17:1. యెషయా గ్రంథము 17 మొదటి వచనం. Yeah, many of you may be knowing, just I am, once again we are seeing it. అనేక మందికి తెలిసే ఉంటది, అయినా సరే మనం ఒకసారి చూసుకుంటున్నాం. దమస్కును గూర్చిన దేవోక్తి, About Damascus, the capital of Syria, Isaiah prophesied 2700 years back. 2700 సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త ఈ సిరియా దేశానికి ముఖ్య పట్టణమైన దమస్కు పట్టణం గురించి ప్రవచించినాడు. దమస్కును గూర్చిన దేవోక్తి, దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను. Then what it has happened? అది పాడై దిబ్బగా నగును. This is what is going to happen very shortly. అతి త్వరలో ఇదే జరగనై ఉంటుంది. The ammunition or the missiles that are piled up there are going to be blasted in their own country, and Damascus is going to become a heap of dust. ఏవైతే ఈ యుద్ధ సామాగ్రి, మిసైల్స్ అన్ని తీసుకొచ్చి ఆ దేశంలో ఇప్పటికే సిద్ధపరిచి పెట్టుకొని ఉన్నారో ఆ సొంత దేశంలోనే అక్కడే అవన్నీ కూడా పేలిపోయి ఈ పట్టణము ఒక పాడైన దిబ్బగా అవనుంది. Every one of us we know Syria is not under the control of the President Assad. అసాద్ ఆ రాష్ట్రపతి యొక్క పరిపాలన అంటే అతని అధికారంలో సిరియా దేశం ఇప్పుడు ఇంకా లేదు. Syria is under the control of ISIS, we all know. ISIS ఉగ్రవాదుల వారి చేతిలో ఈ సిరియా పట్టణం ఉంది దేశం. And that ISIS chief al-Baghdadi, what is his full name? Al-Baghdadi. He is the chief of ISIS. ఈ IS కి ఉన్న ముఖ్య నేత అల్ బగ్దాది ఆయన ఏమన్నాడంటే, So everything is under his control. ప్రతిదీ కూడా అంటే సిరియా దేశమంతా కూడా ఆయన అధికారంలో ఉంది. Isaiah saw it long back. అయితే యెషయా ఇది చాలా దినాల క్రితమే ఇదంతా The చూసినాడు. moment when that war starts, ఎప్పుడైతే యుద్ధము ఆరంభించబడుతుందో, the moment when it becomes a heap of dust, ఎప్పుడైతే ఇది పాడైన దిబ్బగా అయిపోతుందో, for that they need not fight for a long time. One bomb is sufficient. Like our crackers factory, if one thing is just lightened, the whole factory will be burnt. All the crackers are gathered there in Damascus now. ఎంతో సమయము దీనికోసము కావాల్సిన అవసరము లేదండి. ఎందుకంటే అక్కడ ఒక్క బాంబు పేలింది అంటే, ఒకవేళ మన దేశంలో ఉన్న ఈ మతాల బాంబుల ఫ్యాక్టరీ, బాణాసంచా ఫ్యాక్టరీలో ఒక్క బాంబు అంటుకుంటే
అవి వరుస పెట్టి ఉన్నవన్నీ కూడా ఎలాగ అంటించుకుంటూ వెళ్ళిపోతుందో అట్లాగ మొత్తం కాలిపోయేది దిబ్బగా And అయిపోతుంది. immediately after that, as we all know, Ezekiel 38 is going to be Gog Magog war. వెంటనే యెహెజ్కేలు గ్రంథము 38వ వచనంలో ఉన్నట్టుగా గోగు అగోగుల యుద్ధం జరుగుతుంది. And after that, we all know Armageddon war. దాని తర్వాత అర్మగద్దోను యుద్ధం జరుగుతుంది. Why I am talking about these things all of a sudden? ఈ విషయాలన్నీ కూడా అకస్మాత్తుగా ఎందుకు మాట్లాడుతున్నానండి? Don't think that I have forgotten our subject. అసలు మనం ఏదైతే పఠిస్తున్నామో ధ్యానిస్తున్నామో అది మర్చిపోయాను అనుకో. When these things are happening, those of us who are thinking that we are standing, we have to take utmost care so that we may not fall. ఈ విషయాలన్నీ మన చుట్టూరు ఇట్లాగా సంభవిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఇంకా నేను నిలుచొని ఉన్నాను అని తలంచుచున్నారో మనము పడిపోకుండా ఉండలాగా చాలా జాగ్రత్త మనం By వహించాలి. seeing all these things, Satan knows very well his time is very short. ఈ సంగతులన్నీ చూసినప్పుడు సాతానికి తన సమయము చాలా కొద్దిగా ఉంది అని వాడికి తెలుసు. So he is moving very swiftly. అందుకనే చాలా త్వరగా అతను తిరుగుతూ ఉన్నాడు. And also he is deceiving with the latest techniques. అంతేకాకుండా చాలా ఆధునికమైన ప్రక్రియలు టెక్నిక్స్ తోటి వాడుతున్నాడు. So you and I must be very careful. అందుకనే మీరు నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. Satan very stealthily, he wants to incorporate, introduce and put in some weak things so that the strong things what God has given, their power may be nullified. ఈ సాతాను ఎంతో కుయుక్తిగా మనలో ఈ కొన్ని బలహీనతలు వాటిని ప్రవేశపెట్టి మనలో పెట్టి మన దగ్గరికి పంపించి మనలో ఉంచి మనలో ఉన్న బలమైన సంగతులన్నీ కూడా అవి బలహీనంగా శక్తి లేనివిగా అయిపోయేటట్టు చేయడానికి పూనుకొని ఉన్నాడు. To weaken an individual life, to weaken a church, more than the outsiders, the insiders are the main reason. ఒక వ్యక్తిగతమైన జీవితాన్ని బలహీనపరచడానికి, ఒక సంఘాన్ని బలహీనపరచడానికి బయట వాళ్ళు ఎవరు అంటే ఈ లోపల ఉన్న వారితోటే చాలా It ప్రమాదం is not పొంచి the ఉంది. enemies of the gospel or some political party that can destroy the church, but this is the inside cancer that can destroy the church. ఏ రాజకీయ పార్టీలో లేకపోతే ఈ సువార్తను వ్యతిరేకిస్తున్న వారో వారెవరో వచ్చి పాడు చేస్తారని కాదు గాని ఈ సంఘము లోపల ఉన్న క్యాన్సర్ మాదిరి వంటి రోగము పాడు చేస్తుంది. I just told in the Hebron in the Tuesday evening youth meeting just day before yesterday. మంగళవారం సాయంత్రం యవనస్తుల కూడిక హెబ్రోన్ లో నేను ఈ విషయాలు కొని అక్కడ పంచుకున్నాను. Hundreds of our assemblies are there. మన సంఘాలు వందలాదిగా ఉన్నాయి. And in so many places they are divided into 2 or 3 or 4, in our village 7. అనేక ప్రాంతాలలో ఈ సంఘాలన్నీ కూడా 2, 3గా అలా విభజించబడి సహోదరుని గ్రామంలో అయితే అవి 7 సంఘాలు అయిపోయినాయి. Who are the reason? దానికి కారణం ఎవరండి? Is it an RSS man? అది ఎవరన్నా ఆర్ఎస్ఎస్ మనిషా, Or is it a political party which is against the gospel? లేకపోతే ఎవరైనా పొలిటికల్ లీడర్ వచ్చి అంటే సువార్తను వ్యతిరేకిస్తున్న వచ్చి పాడు చేశాడా? All our assemblies are broken into pieces because of the believers who want to work for the Lord. ఎవరైతే దేవుని కోసమే సేవ చెయ్యాలి అని విశ్వాసులుగా ఉన్నారో వారితోనే మన సంఘాలన్నీ కూడా అక్కడ విభిన్నం చేయబడ్డాయి. Nobody from outside came and divided it. People from inside only they have divided into 2, 3 and 4. బయట నుంచి ఎవరో వచ్చి వీటిని అన్నింటిని కూడా విభజించలేదండి. లోపల ఉన్న వారే 2, 3, 4గా వీటిని విభజించేస్తూ ఉన్నారు. Is it not true? ఇది సత్యం కాదంటారా? So far I have not heard that so and so particular political party, this anti-gospel group has divided the church into 2. So far nowhere it has happened. ఇప్పటి వరకు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ వాళ్ళు వచ్చి లేకపోతే సువార్తను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ వచ్చి ఈ సంఘాన్ని విభజించారు లేకపోతే పాడు చేశారు అనేది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను ఇక్కడ వినలేదు. Man of God Oswald Sanders says like this. Oswald Sanders అన్న దైవజనుడు ఇలా అంటున్నాడు. Yes, the greatest danger for the church is from the insiders, not from the outsiders. ఒక సంఘానికి ఉండే గొప్ప ప్రమాదము అది లోపలనే పొంచి ఉంది, బయట నుంచి వచ్చేది కాదు. బయట Because of the people that are gathering. ఎందుకంటే ప్రజలు ఎవరైతే సమకూడి వస్తున్నారో. Why? దేనికోసం? Because some of the people are not careful about their standing. They are falling. They are making others to fall. ఇలా ఎందుకు జరుగుతుందంటే వారు ఎలాగ నిల్చున్నాము అన్న సంగతిని జాగ్రత్తగా చూసుకోవట్లేదు. వారు పడిపోతున్నారు, మిగతా వారిని కూడా పడేస్తున్నారు. Satan is introducing some weak things in the lives of the people. సాతాను ప్రజల యొక్క జీవితాలలో కొన్ని బలహీనతలు ప్రవేశపెడుతున్నాడు. Maybe a craving for name and fame or popularity or position or money or whatever you call. ఏదో పేరు కావాలి, ప్రతిష్ట కావాలి, స్థానం కావాలి, డబ్బు కావాలి అన్న వాటి గురించి
ఆశిస్తున్నారేమో. And as a result of that, the person who is standing next day is totally falling flat. దాని గురించి అంటే ఇట్టి విషయాల గురించి ఏ మనిషి అయితే నిల్చొని ఉన్నానని అనుకుంటున్నాడో అతను పూర్తిగా నేలమెట్టంగా పడిపోతున్నాడు. But God, knowing all these things fully well, He has given us some strong things. అయితే దేవునికి ఈ విషయాలన్నీ కూడా ముందే ఎరిగిన వాడై బలమైన సంగతులు ఆయన మనకి ఇచ్చినాడు. Our God is an all-wise God who knows the ending from the beginning. మన దేవుడు ఆయన సర్వ జ్ఞాని అంటే ఆరంభం నుండే అంతము ఎరిగిన దేవుడు. So knowing everything what is going to happen, God has provided us some strong things. అయితే ఏమి జరగనయ్యిందో ముందే ఎరిగిన దేవుడు గనక కొన్ని బలమైన సంగతులు మనకి ఇచ్చినాడు. Those things we are seeing. ఆ సంగతులు మనం ధ్యానిస్తున్నాం. We have seen the first strong thing is the cloud. మొదటి బలమైన సంగతి అది మేఘము అని And we have ధ్యానించాం. seen what is the meaning of the cloud. ఆ మేఘము అన్న అర్థం చూసాం. We have seen that it is the will of God. అది దేవుని చిత్తము అని ధ్యానించాం. Yes, when compared to the Old Testament people, really we are blessed people. పాత నిబంధన ప్రజలతోటి గనుక మనం పోల్చి చూస్తే మనం ఎంతో ధన్యులం. Because the complete will of God is in our hands in the book of God. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటి అన్నది ఈ దేవుని గ్రంథములో మన చేతిలోనే ఉంది. In the Old Testament it is not like that. పాత నిబంధనలో అలా లేదు. If anybody has to know the will of God, ఎవరైనా దేవుని చిత్తం ఏంటి అని sometimes God తెలుసుకోవాలంటే appeared in person. అది దేవుని Sometimes God appeared in person to that brother or sister. కొన్నిసార్లు దేవుడు వారికి వ్యక్తిగతంగా ప్రత్యక్షమయ్యాడు. In other words, we can say that pre-Bethlehem incarnation we can tell. లేకపోతే వేరే మాటల్లో చెప్పాలి అంటే బెత్లెహేములో పుట్టక ముందే ఆయన కనిపించిన రీతి. Yes, to Abraham, God appeared in 18th chapter. God plus 2 angels. ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహామునకు కూడా దేవుడు ఆయనతో పాటు 2 దేవదూతలు ఆయనకు ప్రత్యక్షమైనారు. And after spending some time with them, God said to those 2 angels, you go to Sodom, I want to talk to Abraham. కొంత సమయం అక్కడ గడిపిన తర్వాత ఇద్దరు దేవతలతోటి మీరు సొదోముకి వెళ్ళండి, నేను అబ్రహాం తోటి మాట్లాడాలి అని ఉండినాడు. And he started sharing what is there in his heart with Abraham. అబ్రహాము తోటి దేవుని హృదయంలో ఏదైతే ఉందో అది పంచుకోవడం God has ఆరంభించాడు. come in person in the Old Testament. పాత నిబంధనలో దేవుడు వ్యక్తిగతంగా ప్రజలను దర్శించినాడు. And sometimes he was sending angels. కొన్నిసార్లు దేవదూతల్ని పంపించినాడు. Sometimes giving his message, he was sending prophets or preachers. కొన్నిసార్లు దేవుడు తన వర్తమానం ఇవ్వడానికి తన ప్రవక్తలను బోధకులను పంపించినాడు. Sometimes God was giving visions or dreams. కొన్నిసార్లు దేవుడు ఆయన దర్శనాలు కలలు కూడా అనుగ్రహిస్తున్నాడు. And sometimes there was a burden in their heart, some scriptural portion. Time and again they were having that burden. కొన్నిసార్లు లేఖనాలలో ఉన్న కొన్ని భాగము వారి హృదయాలలో చొచ్చుకొని అది గుచ్చుకుంటూ చాలా సార్లు వాళ్ళని ఎంతగానో భారంతో నింపినాయి. Then they thought that it is the will of God. వెంటనే అది దేవుని చిత్తము అని గుర్తించినారు. Sometimes based on the circumstances, their sixth sense was telling when he is a godly man that this may happen. కొన్నిసార్లు వారు ఉన్న పరిస్థితుల్ని బట్టి వారిలో అంతరాత్మ వాళ్ళకి చెప్తున్న సంగతి ఇదిగో బహుశా ఇటువంటి సంగతి జరుగుతుంది అని బయలుపరుస్తున్నాడు. Yes, they thought that it is the will of God. అవును, అది దేవుని చిత్తము అని వాళ్ళు అనుకున్నారు. In Acts 27 even Paul also says, వెళ్ళకుండుట మంచిది కాదు అని నాకు తోచుచున్నది. That is what? అపోస్తల కార్యములు 27వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కూడా వెళ్ళకుండా ఉండటం నాకు మంచిదని, నాకు మంచిది కాదని తోచుచున్నది అని అన్నాడు. వెళ్ళకుండుట మంచిది, వెళ్ళకుండుట మంచిది. And they wanted to sail in the ship to Rome. ఎప్పుడైతే రోమా పట్టణానికి వాళ్ళు పడవలో ఓడలో వెళ్ళాలో, and when all the criminals are there, అక్కడ నేరస్తులు వాళ్ళందరూ కూడా వాళ్ళంతా ఉన్నప్పుడు, and Paul is also there, పౌలు కూడా వాళ్ళతో ఉన్నాడు. and what he is telling, ఆయన ఏమంటున్నాడు, I perceive, నేను నాకు ఇలాగ అనిపిస్తుంది. Yes, by seeing all these things, ఈ సంగతులన్నీ చూసిన తర్వాత, so their sixth sense was telling probably God may be prompting them because they are the people of God. వారు దేవుని ప్రజలుగా ఉన్నారు కాబట్టి ఇట్టి విషయాలు వారి అంతర్మాత్మ చెప్తూ ఉన్నప్పుడు ఇది దేవుని చిత్తము, దేవుడే మాకు చెప్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది అని అన్నారు. So in the Old Testament time, God was speaking in different ways and he was revealing his will. Sometimes they were not sure of the will of God also. పాత నిబంధనలో చూసుకుంటే దేవుడు ఆయన చిత్తాన్ని అనేక రీతుల్లో
బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే కొన్నిసార్లు అది దేవుని చిత్తము అని నిశ్చయత కూడా లేకుండా ఉండినారు. But we are not like that. అయితే మనము వారిలాగా లేం. We are blessed people. మనము ధన్యులం. The complete will of God has put in our own hands, in our own language. దేవుని యొక్క సంపూర్ణ చిత్తం ఏదైతే ఉందో దేవుడు మన సొంత భాషలో మన చేతిలో పెట్టినాడు. Even then we are falling me. అయినప్పటికీ కూడా మనం పడిపోతున్నామంటే We will be subjected to probably more punishment. మనము అధికమైన శిక్షకు పాత్రులమవుతాం. Yes, because God has revealed everything. This is right, this is wrong, crystal clear. అవునండి, ఇది సరైనది, ఇది సరి కాదు అని ఎంతో స్పష్టంగా దేవుడు ఆయన చిత్తాన్ని మనకి బయలుపరిచినాడు. If you cannot understand, even the Holy Spirit is there to explain. ఒకవేళ అది అర్థం కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వాటిని వివరించడానికి ఆయన ఉన్నాడు. God has made every provision. దేవుడు సమస్తమైన అనుకూలత మనకు చేసినాడు. And sometimes some weak thing will be entering. కొన్నిసార్లు కొంత బలహీనత ప్రవేశిస్తుంది. So God's will is the strong thing God has given to us. అంటే దేవుని చిత్తము అది దేవుడు మనకిచ్చిన ఒక బలమైన విషయము. And what is the will of God for our individual life and church life and even our outside life in society, we have already seen. మన వ్యక్తిగతమైన జీవితము, సంఘ జీవితము, సాంఘిక జీవితము, బయట జీవితంలో దేవుని చిత్తము ఏంటి అన్నది మనం ఇప్పటికే ధ్యానించినాం. Very clearly it is written in the Bible. చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో అవన్నీ రాసించినారు. Now what is the first weak thing that entered the Israelites? అయితే ఇప్పుడు ఇశ్రాయేలీయులలో ప్రవేశించిన మొదటి బలహీనమైన సంగతి ఏంటి? Verse 7. 7వ వచనం. We are going to see about the first weakness. ఈ మొదటి బలహీనత గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటాం. 7th verse. 7వ వచనం. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. The first weakness that entered these Israelites, that is at Mount Sinai, and that is the idolatry. సీనాయి పర్వతము దగ్గర ఇశ్రాయేలీయులలో ప్రవేశించిన మొదటి బలహీనత అది ఏంటి అంటే విగ్రహారాధన. Idolatry or fornication, in different contexts they are having different meanings. ఈ విగ్రహారాధన లేకపోతే వ్యభిచారము అది వేరు వేరు పరిస్థితుల్లో సందర్భాలలో వేరు వేరు అర్థాలు ఉంటున్నాయి. So here let us see the context. What is the meaning of idolatry? అయితే ఇక్కడ అసలు ఈ విగ్రహారాధన చెప్పబడుతున్న సందర్భం ఏంటో చూద్దాం. Eating and drinking and they were merrymaking. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. And eating and drinking, it is not wrong. తినడము త్రాగడము అది తప్పు కాదు. Yes, we are eating food, we are drinking water or some juices, this and that, and that is not wrong. అవును, మనం ఆహారము తింటున్నాము లేకపోతే నీళ్లు గాని ఆ జ్యూస్ గాని అవి తాగుతున్నాము, అలా అదే తప్పు కాదు. Yes, but why God is mentioning that became a weak thing? అయితే ఇది ఒక బలహీనతగా అయిపోయింది అని దేవుడు ఎందుకు రాస్తున్నాడు ఇక్కడ? That's why we have to see the context of that particular verse. అందుకనే ఈ వచనంలో చెప్పబడుతున్న ఈ విషయం గురించిన సందర్భం ఏంటి అనేది చూడాలి. We all know Paul is quoting from what has happened at Mount Sinai. సీనాయి పర్వతం దగ్గర ఏమి జరిగిందో ఆ విషయాన్ని పౌలు ప్రస్తావిస్తున్నాడని మనకు తెలుసు. In chapter 32 of Exodus, నిర్గమకాండము 32వ అధ్యాయంలో and in verse 6 it is written, 6వ వచనంలో రాయబడింది. Exodus 32:6. నిర్గమకాండము 32:6. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. And Paul is quoting Exodus 32:6 here. ఇక్కడ అపోజిన పౌలు నిర్గమకాండం 32:6లో ఉన్న వచనాన్ని ప్రస్తావిస్తున్నాడు. And we all know the context there. అక్కడ ఉన్న సందర్భము మనందరికీ తెలుసు. What is that context? ఈ సందర్భం ఏంటి? Yes, they have come to Sinai. వీరు ఇక్కడ సీనాయి దగ్గరకు వచ్చినారు. And when they came to Sinai, the mountain, and God asked Moses to come to the top of the mountain. ఈ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మోషేను ఆ పర్వతము పైకి ఎక్కి రమ్మన్నాడు. God wanted to give the 10 commandments there. 10 ఆజ్ఞలు దేవుడు మోషేకి అక్కడ ఇవ్వ కోరినాడు. How many days he is going to be there? Moses never knew about it. అసలు ఆ పర్వతము పైన ఎన్ని దినాలు ఉంటాడు అన్నది మోషేకు కూడా తెలియదు. And so he called the people. అయితే ప్రజలందరినీ పిలిచినాడు. And Moses is a man who knew very well about the Israelites. అయితే
అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఎలాంటి వారు అని చాలా బాగా తెలిసిన వ్యక్తి మోషే. And Moses, he knew very well, in his absence also they will fight many times. మోషేకు ఆయన లేనప్పుడు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు అన్న సంగతి కూడా తెలుసు. So that's why what he has done, అందుకే ఆయన ఏం చేశాడంటే he called the people, ప్రజల్ని పిలిచాడు, he called the elders of the people, ఆ ప్రజలలో ఉన్న పెద్దల్ని పిలిచాడు. and what he told వాళ్ళతో ఏమన్నాడంటే in 24th chapter of Exodus, నిర్గమకాండం 24వ అధ్యాయంలో verse 14, 14వ వచనం, 24:14 of Exodus. నిర్గమకాండము 24:14. What is going to happen in future, Moses perceived it and Moses gave the instructions. భవిష్యత్తులో ఏమైతే జరుగుతుందో అది మోషే ముందుగానే ఆలోచించి దాని గురించిన నియమాలన్నీ కూడా ఇక్కడ చెప్పినాడు. See what Moses is telling. మోషే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. మేము మీ యొద్దకు వచ్చే వరకు, that is myself and Joshua, as we are going to the top of the mountain. ఇక్కడనే ఉండుడి. Myself and Joshua, we are going to the top of the mountain. నేను యెహోషువ ఈ పర్వతం పైకి వెళ్తున్నాను. Because God has called me. దేవుడు నన్ను పిలిచినాడు I కాబట్టి wanted to take Joshua with me. నాతో పాటు యెహోషువను కూడా తీసుకెళ్తున్నాను. So till we both of us will come back. మేమిద్దరము తిరిగి వచ్చేంత వరకు. What does it mean? అంటే దాని అర్థం ఏంటి? Moses very firmly he is telling, we both are going to come back. అంటే ఇక్కడ మోషే చాలా ఖచ్చితంగా చెప్తున్న మాట, మేము ఇద్దరము కూడా తిరిగి వస్తాము. Don't think that we are going to die there or we are going to disappear there. ఏదో అక్కడికి వెళ్ళిపోయి అక్కడే చచ్చిపోయి లేకపోతే అక్కడే మాయమైపోతాం అని అనుకోవద్దు. We are going to come back again. మేము తిరిగి తప్పక వస్తాము. So till we come back to your midst. మీ మధ్యలోకి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు. 14. 14వ వచనంలో ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. Now Aaron and Hur are with you. ఇప్పుడు అహరోను హూరును వాళ్ళతో మీతో ఉన్నారు. And who are these people? ఈ ప్రజలు ఎవరు? Yeah, they were helping Moses on the top of the mountain when the Israelites were fighting the battle with Amalekites at the foot of the mountain at Rephidim. రెఫీదీము దగ్గర అమాలేకీయులతోటి ఇశ్రాయేలీయులు ఆ పర్వతం కింద వారితోటి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఈ ఇరువురు కూడా మోషేకు ఆ పర్వతం పైన ఉండి సహాయం చేస్తూ ఉండినారు. We all know in 17th chapter what has happened. 17వ అధ్యాయంలో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. Yes, after they crossed that Elim, ఏలీం దాటిన తర్వాత when they came to Rephidim, రెఫీదీంకి వచ్చినప్పుడు so Amalekites without any provocation they waged war against the Israelites. అమాలేకీయులు అసలు ఎటువంటి పొరికొల్పు లేకుండానే వాళ్ళు ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వచ్చినారు. Israelites are not good at war because all these 430 years they were slaves in the land of Egypt. 430 సంవత్సరాలు ఐగుప్తు రాజ్యంలో ఇశ్రాయేలీయులందరూ కూడా దాసులుగానే ఉన్నారు కాబట్టి వాళ్ళకి యుద్ధం ఎలా చేయాలో ప్రావీణ్యత లేదు. So suddenly these Amalekites they waged the children of Esau, they waged war against Israelites. ఈశావు సంతానం వాళ్ళంతా అకస్మాత్తుగా అమాలేకీయులు అందరూ కూడా ఈ ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వెళ్ళినారు. Because Esau's first son is Eliphaz and Eliphaz's last son is, that is seventh son is Amalek. ఇప్పుడు ఏసావు మొదటి కుమారుడు ఎలీఫస్ చివరి కుమారుడు అంటే 7వ కుమారుడు అమాలేక్. So through Amalek the Amalekites came. ఈ అమాలేక్ ద్వారా అమాలేకీయులు వచ్చినారు. So they waged war against Israelites. ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్ళినారు. And Moses told so clearly. ఇప్పుడు మోషే చాలా స్పష్టంగా చెప్పినాడు, Hey Joshua, you go to the foot of the mountain and take the sword and have battle with Amalekites. యెహోషువ నువ్వు పర్వతం కిందకి వెళ్లి అక్కడ ఈ అమాలేకీయులతోటి నువ్వు కత్తితోటి యుద్ధం చేయి. I will go to the top of the mountain. నేను పర్వతం పైకి I వెళ్తాను. am taking Aaron and Hur. నేను అహరోనుని హూరుని నాతో పాటు తీసుకొని We all వెళ్తాను. know Aaron is his elder brother. మన అందరికీ తెలుసు అహరోను మోషే అన్న. And some people say Hur is the husband of Miriam, but there is no confirmation from any source. అయితే కొంతమంది అంటారు కదా ఈ హూరు అన్న వ్యక్తి మిరియాం యొక్క భర్త అని, కానీ దాని గురించి ఎక్కడ కూడా నిర్ధారించలేదు. And some people say because about Hur it is written in the Bible, he belongs to the tribe of Judah, a relative to Caleb. అయితే ఈ హూరు గురించి బైబిల్లో రాస్తున్నారు కాబట్టి కాలేబుకి ఆయన బంధువులైన యూదా గోత్రానికి చెందినవాడు అంటారు. So he is a relative of Caleb. కాలేబుకి ఆయన బంధువు అంటున్నారు. So here he has taken both these people. ఇక్కడ మోషే ఈ ఇరువురిని కూడా కొండపైకి తీసుకెళ్లాడు. So probably undoubtedly they are more spiritual. That's why out of all the congregation he has chosen one from the tribe of Levi, that is Aaron, another from the tribe of Judah, that is Hur.
అక్కడ సమాజం అందరిలో మధ్యలో నుంచి కూడా వీరిరువురిని అంటే అహరోనుని హూరిని యూదా గోత్రానికి చెందిన హూరిని ఆయనతో పాటు తీసుకెళ్లారు అంటే మిగతా వాళ్ళందరికంటే కూడా ఆత్మీయంగా వీళ్ళు కొద్దిగా ఉన్నతమైన స్థాయిలో Maybe they ఉన్నారు. may be better judges. అంటే బహుశా వాళ్ళు చక్కని మంచి న్యాయాధిపతులు. And what is right and what is wrong, they can visualize in a better way. అంటే సరే ఏంటి లేకపోతే సరి కానిది ఏంటి అనేది వాళ్ళు కొంచెం ఎదిగిన వారిగా పెద్దవారిగా వాళ్ళు చూస్తారు. And also they can have link with God. అంతేకాకుండా దేవునితోటి ఒక సంబంధం కలిగి ఉంటారు. So these two people Moses have taken to the top of the mountain at the time of the war. ఈ యుద్ధ సమయంలో ఇరువురిని కూడా మోషే ఆ కొండ పైకి తీసుకొని వెళ్ళాడు. Now so he has entrusted that job to these two people. There is nothing wrong because they are qualified. అందుకని ఇక్కడ ఇప్పుడు గమనించినప్పుడైతే వీళ్ళిద్దరు కూడా అర్హులు కాబట్టి వారిద్దరికి ఇక్కడ ఒక పని అప్పచెప్తూ ఉన్నాడు. So now what Moses is telling to the leaders of Israelites? ఇప్పుడు ఇశ్రాయేలీలో ఉన్న పెద్దలకి మోషే ఏం చెప్తున్నాడు? Just now we were reading 24:14. 24:14 వచనంలో ఇప్పుడే చదువుతున్నాను. Myself and Joshua we will go to the top of the mountain and we will come back. నేను యెహోషువ ఈ కొండ పైకి వెళ్లి మళ్ళీ తిరిగి వస్తాం. Until we come back. తిరిగి వచ్చేంత వరకు Because I know about you. మీ సంగతి అంతా నాకు తెలుసు You are కాబట్టి stiff-necked people, rebellious people, every day you will fight. మీరు మెడవంచని ప్రజలు, మీరు ప్రతిసారి కూడా మీరు కొట్లాడుకుంటూ ఉంటారు. So if some rift comes, ఎప్పుడైనా ఏదైనా ఒక పోరాటం వస్తే వివాదం వస్తే now what you have to do? అప్పుడు ఏం చేయాలి? See 24:14. 24:14 చూడండి. ఇదిగో అహరోను హూరును మీతో ఉన్నారు, ఎవనికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. Yeah, Brother Johnson is sitting here. It is a 2-member bench it is. Isn't it? In judicial language. జాన్సన్ అంకుల్ ఇక్కడ కూర్చొని ఉన్నారు. కోర్టు భాషలో చెప్పాలి అంటే ఇక్కడ బెంచ్ మీద కూర్చొని You file a case in high court or tribunal or anywhere. ఇప్పుడు హైకోర్టులో గానీ ట్రిబ్యునల్ లో గానీ ఎక్కడైనా ఒక కేసు వేస్తే Single member judgment will be there and 2 people means it is a bench. ఒక న్యాయాధిపతి చెప్పే జడ్జిమెంట్ ఉంటది, తీర్పు ఉంటది. ఇద్దరు ఉన్నారు అంటే అది బెంచ్ మీద ఇద్దరు చెప్పిన తీర్పు. So that is final. అంటే అదే ఇంకా ఆఖరి తీర్పు. Sometimes when a single judge, when he gives the judgment, sometimes we can go for appeal also. కొన్నిసార్లు ఎప్పుడైనా ఒక్క జడ్జి మాత్రమే గనక ఒక తీర్పు ఇస్తే దానికి అప్పీల్ కోసం దానికి మళ్ళీ వెళ్ళొచ్చు పైకి. So then it will be referred to the 2-member bench. It is a full bench. అప్పుడు దానిని ఇద్దరు న్యాయాధిపతులు ఉండే ఒక బెంచ్ కి రెఫర్ చేస్తారు. Moses knew all these things very well about the judiciary also. అంటే మోషేకు ఈ న్యాయశాస్త్రం గురించి పూర్తిగా బాగా తెలుసు అన్నమాట. He is a leader, he is a legislator, he is a lawgiver also. We should never forget. ఆయన నాయకుడు, ఆయన అధికారి, అంతేకాకుండా ఆయన ఈ న్యాయ ధర్మశాస్త్రాన్ని ఇచ్చే ఆయన. So that's why what he told. అందుకని ఆయన ఏం చెప్పాడు? 2 people, 2-member bench I am appointing. ఇద్దరు మనుషులు అంటే ఇద్దరు న్యాయాధిపతులు ఉండే బెంచ్ నేను ఇక్కడ నియమిస్తున్నాను. They are not ordinary people. వాళ్ళు సాధారణమైన ప్రజలు కాదు. They know about you. వారికి మీరంతా తెలుసు. They stood with me. వాళ్ళు నాతో పాటు They are ఉన్నారు. almost equal to me. అంటే నాతో పాటు వాళ్ళు సమానులు. We 3 went to the top of the mountain. మేము ముగ్గురము కూడా కొండ పైకి వెళ్ళినాం. So they knew my mind. వారికి నా మనసు తెలుసు. So if any problem is there among you, మీ మధ్యలో ఏదైనా వ్యాజ్యం ఉంటే go to 2 people. ఈ ఇద్దరి దగ్గరికి వెళ్ళండి. This is the will of God, the word of God. Moses revealed to the leaders of Israel. అంటే ఇశ్రాయేలు పెద్దలకి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాక్యాన్ని మోషే ఇక్కడ బయలుపరిచినాడు. And now Moses and Joshua have gone to the top of the mountain. ఇప్పుడు మోషే యెహోషువ వీళ్ళ కొండ పైకి వెళ్ళినారు. So Joshua was kept in the middle of the mountain and Moses went to the top of the mountain. ఇప్పుడు యెహోషువ ఏమో పర్వతానికి మధ్య భాగంలోనే అక్కడ ఉంచి మోషే పైకి వెళ్ళినాడు. As a matter of fact, whether you thought about Joshua or not, his position was very fearing position. మీరు ఒకవేళ వాస్తవంగా మీరు ఆలోచించినట్లయితే యెహోషువ సంగతి మనం ఆలోచిస్తే అతని స్థితి ఎంతో భయం కల్పించేదిగా ఉంది. Because he was in the middle of the mountain, nobody is with him, he is all alone.
ఎందుకంటే ఆయన ఆ కొండ ఆ పర్వతం యొక్క మధ్య భాగంలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఎవరు లేరు ఆయనతో. And Moses went to the top of the mountain. ఇప్పుడు మోషే ఏమో కొండ పైకి వెళ్ళినాడు. What is happening at the top of the mountain? Moses knew very well because he is talking to God. ఇప్పుడు మోషే దేవునితోటి ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ కొండ పైన ఏమి జరుగుతుంది మోషేకి తెలుసు. Let it be 40 days. అది 40 దినాలు అవనివ్వండి. And at the bottom of the mountain, what is happening? Everybody knows because all the Israelites are there. ఇప్పుడు కొండ క్రింద ఏమి జరుగుతుంది అన్నది కూడా అందరికీ తెలుసు, ఎందుకంటే ఇశ్రాయేలు అందరూ కూడా అక్కడ ఉన్నారు. And suddenly when the earthquake came, when the stones are falling, Joshua is all alone, you know. ఈ భూకంపము వచ్చి రాళ్ళన్నీ కూడా కిందకి దొర్లుతున్నప్పుడు యెహోషువ ఒంటరిగా ఉన్నాడు తెలుసా. He cannot go up, he cannot come down because Moses said, till I come you sit here. ఆయన పైకి వెళ్ళలేడు, కిందకి దిగి వెళ్ళలేడు, ఎందుకంటే మోషే నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడ కూర్చోమని The చెప్పాడు. tough situation is for Joshua. యెహోషువకే చాలా కఠినమైన పరిస్థితి. At the bottom many people are there, lakhs of people are there. అయితే కిందేమో లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. More than these lakhs of people, at the top God is there with Moses. ఈ లక్షలాది ప్రజల కంటే ఎక్కువగా కొండ పైన దేవుడే ఉన్నాడు. Not only that, అంతేకాదు Joshua must have thought that Moses will come in 1 hour or 2 hours or 3 hours or maximum one day. యెహోషువ అనుకొని ఉంటాడు కదా, బహుశా మోషే 1 గంట 2 గంటలు లేకపోతే ఒక రోజులో వచ్చేస్తాడు అనుకున్నాడు. Now I will ask a straight question. ఇప్పుడు మీకు ఒక సూటైన ప్రశ్న. Moses was not having food for 40 days means what about Joshua? మోషేకు 40 దినాలు అక్కడ ఆహారం లేదు అంటే యెహోషువ సంగతి ఏంటి? He is also not having food. అతనికి కూడా తినడానికి ఆహారం He లేదు. cannot go that side or that side. In between this old man may come. ఆ యెహోషువ అక్కడ లేచి అటు ఇటు వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ఈ పెద్ద ఆయన ఎప్పుడు వస్తాడో. వచ్చాడంటే పెద్ద ఆయన కోపం వచ్చిందంటే ఇంకెవడు ఆపలేడు ఆయన్ని. పెద్ద ఆయనకి కోపమే కనుక వస్తే ఇంకెవరు ఆపలేదు. I asked you to sit here where you have gone. నేను ఇక్కడ కూర్చోమన్నాను కదా, నువ్వెక్కడ పోయావు? It so happened once in Guntur. ఒకసారి గుంటూరులో ఏం జరిగిందంటే, I don't want to tell the names. ఇప్పుడు పేర్లు చెప్పను. But Arvindam was the servant of God. అక్కడ అరవిందం గారు దేవుని సేవకులుగా ఉన్నారు. One elder was there in the ground floor and in that first floor brother Arvindam he is staying there. అక్కడ ఒక పెద్ద ఆయన, ఒక పెద్ద ఆయనేమో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఈయన అరవిందం గారేమో ఆయన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. And brother Arvindam while going to the first floor to his house, he told him casually, మళ్ళీ వస్తాను భయ ఇక్కడ ఉండు. ఇప్పుడు అరవిందం గారు ఈ మొదటి అంతస్తులో ఉన్న తన ఇంటికి వెళ్లేటప్పుడు ఆయనతో అన్నాడు కదా, నేను మళ్ళీ వస్తాను ఇక్కడ ఉండవా అన్నాడు. At about 9 o'clock in the evening. అది రాత్రి 9 గంటలకి. And he went and he slept. ఆయన పైకి వెళ్ళి నిద్రపోయాడు. He came to next morning 8 o'clock. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వచ్చాడు. Literally this brother was standing there only till morning 8 o'clock. I remember Joshua when I heard this. ఉదయం 8 గంటల వరకు ఈ పెద్ద సహోదరుడు అయితే ఉన్నాడో ఆయన సాక్షాత్తు అక్కడే అలా నిల్చొని ఉన్నాడు. 11 hours. 11 గంటలు అక్కడ నిల్చొని ఉన్నాడు. Night 9 to morning 8 o'clock. రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకు. And morning he came down and he is still there. Arey, why you are here means you only told that to stay here. ఉదయాన్న ఆయన కిందకు వచ్చి చూసి, అరే నువ్వేంటి ఇక్కడ ఉన్నావంటే, మరి మీరే కదా నన్ను ఇక్కడ ఉండమన్నారు అన్నాడు. Joshua's situation was more worse than that. దీనికంటే యెహోషువ పరిస్థితి మరీ భయంకరంగా ఉండింది. 40 days 40 nights. 40 దినాలు 40 రాత్రులు. అసలు ముసలాయన పైన ఉన్నాడో చచ్చిపోయాడో తెలియదు. ఈ పెద్ద ఆయన అక్కడ పైన ఉన్నాడో చచ్చిపోయాడో He తెలియదు. cannot go up to inquire about him. He cannot come down also. This man may come at any time. ఏం జరిగిందో తెలుసుకోవడానికి పైకి వెళ్ళలేడు, అంతేకాకుండా కింద కూడా వెళ్ళలేడు, ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. I think the toughest situation during those 40 days without food, it is Joshua's situation. ఇప్పుడు ఆ 40 దినాలలో అసలు తినడానికి తిండి కూడా లేకుండా చాలా కఠినమైన పరిస్థితుల్లో ఎవరున్నారు అంటే యెహోషువ ఉన్నాడు. Many times we will not think about Joshua. చాలా సార్లు మనము యెహోషువ గురించి ఇలాగ ఆలోచించాం. So here at the bottom, అయితే ఇక్కడ కొండ క్రింద as Moses expected, ఇప్పుడు మోషే ఏదైతే అనుకున్నాడు అలాగే, and there was a problem. అక్కడ ఒక సమస్య వచ్చింది. Now what they have done? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? See, they have come, the problem came in 32nd chapter. 32వ అధ్యాయంలో ఆ సమస్య గురించి ఉంది. 32nd chapter, 32వ అధ్యాయం verses 1 and 2. మొదటి 2 వచనాలు. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు, ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము ఇంకలే మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను
రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని ఉన్నాడో అతనితో చచ్చిపోయాడో చెప్పిరి. తెలియదు. ఆ మోషే ఎటుపోయాడో తెలియదు, దారి తప్పిపోయాడు. వి డు నాట్ నో ఆ బికాస్ ఆఫ్ హిజ్ ఏజ్. ఆ వయసును బట్టి ఆ మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడో, దారి తెప్పిపోయాడో ఏమో కూడా మాకు తెలియదు ఆ అంటున్నారు. కొండల్లో ఎక్కడ పడిపోయాడో చచ్చిపోయాడో తెలియదు. ఆ కొండలో ఎక్కడ పడిపోయి చచ్చిపోయాడో కూడా ఆ తెలియదు. మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు. ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని. నాట్ 10 days, 20 days, 40 days ఓవర్. 10-20 రోజులు కాదండి, 40 రోజులు అయిపోయింది. నౌ యూ ప్రిపేర్ ఏ గాడ్ బిఫోర్ us. ఒక దేవతను మా కొరకు చేయుము. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవునున్న బంగారు పోగులను తీసి, ఎందుకంటే ఐగుప్తు నుంచి తెచ్చుకున్నారు కదా బంగారం చాలా ఫ్రీగా. వెల్ దే ఆర్ కమింగ్ బ్యాక్, ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్. వీళ్ళందరి దగ్గర కూడా మంచి బంగారం ఉండదు, ఎందుకంటే ఐగుప్తు నుంచి అన్ని తీసుకొని తెచ్చుకున్నారు. సో యు గెట్ దెమ్. తండ్రిని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. నౌ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆన్ దట్ డే. ఆ దినము ఉన్న సమస్య ఏంటి అంటే ఇదే. కేర్ఫుల్లీ అబ్జర్వ్ ఇట్. జాగ్రత్తగా గమనించండి. మోజెస్ టోల్డ్ గో టు 2 people. మోషే 2 ప్రజల దగ్గరికి వెళ్ళమన్నాడు. బట్ వాట్ దీస్ పీపుల్ హ్యావ్ డన్? అయితే వీళ్ళు ఏం చేశారండి? దే హ్యావ్ కమ్ టు 1 person. ఆయన ఒక వ్యక్తి దగ్గరికి వచ్చారు. ఓన్లీ Aaron. అహరోను దగ్గరికి వచ్చారు. What happened to Hur? ఇప్పుడు హూర్కి ఏమైంది? What happened to the word of Moses? అంటే మోషే చెప్పిన మాటకి ఏమైంది? When the people came to Aaron, ఎప్పుడైతే ప్రజలు అహరోను దగ్గరికి వచ్చారో, at least Aaron must have reminded them about what Moses said. మోషే ఏమి చెప్పినాడో ఆ సంగతి అహరోనైనా ఈ ప్రజలకి గుర్తు చేసి ఉండాల్సింది. Whenever a problem comes, Moses already told, go to 2 people, that is Hur and Aaron. అయ్యో, ఎప్పుడైనా సమస్య గాని ఏదైనా వాద్యం కనుక జరిగితే మీరు అహరోనుకు హూరు ఈ 2 దగ్గరికి వెళ్ళండి అని మోషే చెప్పినాడు. So he must have reminded those Israelites. ఆ ఇశ్రాయేలీయులకు ఆయన గుర్తు చేసి ఉండాల్సింది. And you call Hur also. అందుకనే హూరును కూడా పిలుచుకురండి అనాలి. We both will sit. మేమిద్దరం కూర్చుంటాం. What to do we are going to finalize. ఏమి చెయ్యాలి అనేది అప్పుడు తీర్మానిస్తాం. Instead of doing that, అది చేసే బదులు Aaron has taken independent decision according to his own will. ఇప్పుడు అహరోను తన సొంత చిత్తముతోటి ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. God's will is 2 people must sit. దేవుని చిత్తం ఏంటి అంటే 2 కూర్చోవాలి. And Aaron, using his self will, singly he has finalized the issue. అయితే అహరోను తన సొంత చిత్తము ఆలోచించి తన సొంతంగా ఒక తీర్మానాన్ని తీసేసుకున్నాడు. And they prepared the golden calf. ఇప్పుడు అక్కడ బంగారు దూడను తయారు చేశారు. Aaron is the reason for all these things. ఈ దీనికి అంతటికి కారణము అహరోనే. What is God's will? దేవుని చిత్తం ఏంటి? Go to 2 people. 2 దగ్గరికి వెళ్ళండి. And what man is doing? ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు? Independent decisions. సొంత తీర్మానము. Last week after I spoke over here, గత వారము ఇక్కడ మాట్లాడిన తరువాత 4 or 5 messages have come to me. 4-5 వర్తమానాలు నాకు వచ్చినాయి. In the WhatsApp. సరే, వాట్సాప్ లో 4-5 మెసేజ్లు వచ్చినాయి. You have bombarded God's servants. మీరు దేవ సేవకుల్ని గురిపెట్టి వాళ్ళని కాల్చిపడేశారు. I am telling very openly. మీకు బహిరంగంగా చెప్తున్నాను. I told what is there in God's word. దేవుని వాక్యములో ఏదుందో అది చెప్పాను. I have not blasted God's servant. I am also a full-time servant. I too took voluntary retirement and came. దైవ సేవకులని నేను నిలదీసి వాళ్ళనేమి పేల్చి పడేయలేదు, ఎందుకంటే నేను కూడా ఉద్యోగానికి రిజైన్ చేసిన తర్వాత పూర్తి సేవ కోసమే వచ్చి ఉన్నాను. What the word of God says, I told. దేవుని వాక్యము ఏమి చెప్తుందో అది చెప్పాను. And I talked about elders also. If you do not know the names who are coming to the house of God, I told very openly, if you are not praying for them, you got no right to call yourself as an elder. నేను పెద్దల గురించి కూడా మాట్లాడాను. నేను ఏం చెప్పానంటే, ఒకవేళ మీ సంఘానికి వస్తున్న ఆ మంద గురించిన పేర్లు గనక మీకు తెలియకపోతే, వారి గురించి మీరు ప్రార్థన చేయకపోతే మీరు పెద్దలను పిలువబడడానికి అర్హులు కాదు అని కూడా People may చెప్పాను. call you elders or elders, whatever it may be. I am not bothered. You must be praying for everybody who is coming according to their needs. That's why God has given you an extra responsibility. ప్రజలు నేను ఎల్డర్ అనండి, వెల్డర్ అనవండి, ఏమైనా అవనివ్వండి, కానీ మీకు దేవుడు అటు ఉన్నతమైన స్థానం మీకు ఇచ్చినందుకు అధికమైన బాధ్యత వహించి సంఘములో ఉన్న వారందరి గురించి మీరు ప్రార్థన చేయవలసిందే. How many places it is being done?
అలాగా ఎన్ని చోట్ల ఎన్ని సంఘాలలో జరగబడుతుంది. Yes, you have to give account about those people. వారందరి గురించి నువ్వు లెక్క చెప్పాల్సిందే. That's why God has given that wonderful responsibility. అందుకనే దేవుడు అట్ట అద్భుతమైన బాధ్యతనిచ్చాడు. So I am telling what is there in the word of God. It is not to criticize anybody. It is only to set right our lives. నా వాళ్ళని వీళ్ళని విమర్శించడానికి కాదు, మనల్ని మన జీవితాన్ని సరి చేసుకోవడానికే దేవుని వాక్యంలో ఏదైతే ఉందో అదే చెప్పాను. Even today I am telling. ఈ రోజు కూడా చెప్తున్నా. I am not bothered about anybody's comments. ఏమి ఎవరు ఏదన్నా కానీ నేను పట్టించుకోవట్లేదు. Because if I won't teach what is there in the word of God, I will be held responsible tomorrow. దేవుని వాక్యంలో ఏదైతే ఉందో అది కనుక నేను బోధించకపోతే నేను లెక్కప్ప I చెప్పాలి. don't want to give men pleasing messages. నేనేదో మీ అందరికి కూడా తృప్తిపరిచే వర్తమానాలు ఇవ్వడానికి రాలేదు. So here, అంటే ఇక్కడ very clearly Moses told two people. చాలా స్పష్టంగా మోషే ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాడు. And people wanted to go to one person. అయితే ఈ ప్రజలందరూ కూడా ఒక ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆశపడ్డారు. Now I am talking very openly. ఇప్పుడు నేను చాలా బహిరంగంగా చెప్తున్నా. Even in the history of Hebron, every time two elders were there, but people are accustomed to go to only one elder who is congenial, who is convenient to them. హెబ్రోను చరిత్రలో గనక మీరు చూస్తే కూడా ప్రతి దగ్గర ఇద్దరిద్దరు పెద్దలు ఉండేవారు. కానీ ప్రజలు మాత్రము ఎవరైతే అనుకూలంగా ఉంటుందో, ఎవరి దగ్గరికి అయితే వెళ్ళడానికి సులువుగా ఉంటుందో వాళ్ళు ఒక్కరి దగ్గరికే వెళ్ళేవారు. ఆ అన్న అయితే మన మాట వినడు. ఆ అన్న అయితే మన మాట వినడండి. ఈ అన్న అయితే మనకి ఏడబడితే అక్కడ సంతకం పెడతాడు. ఈ అన్న అయితే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతాడు. గ్రూప్, ఇంకో గుంపు తాగేసి, దెన్ అనదర్ గ్రూప్, ఇంకొక గుంపు. ఎస్, ఈ అన్న అయితే మన మాట వినడు. ఈ అన్న అయితే మన మాట వినడు. హి ఈస్ వెరీ క్లోజ్ టు us. ఈయన మనకి చాలా దగ్గరగానే ఉంటాడు. That brother is very close to us. ఆ సహోదరుడు అయితే నాకు చాలా దగ్గరగా ఉంటాడు. So even the elders of various assemblies, I have seen with my own eyes, not going to two people, going to one person, getting what they want done, and finally confusion starts. అనేకమైన మందిరాలలో నా కళ్ళతోటి నేను చూసిన సంగతి, ఉన్న ప్రజలందరూ విశ్వాసులందరూ కూడా అక్కడ పెద్దలు ఒక్క పెద్ద దగ్గరికే వెళ్తారు. ఇంకా అక్కడ ఈ కలవరం అంతా కూడా ఆరంభమవుతుంది. He will give his decision. ఆయన తన తీర్మానం చెప్తాడు. Okay, you go and do like this. సరే నువ్వు వెళ్ళి అలా చేసే అంటాడు. At least that brother, it is his responsibility to call the other brother. This problem has come. What we have to do, they can discuss. కదా ఇప్పుడు ఆ సహోదరుడు అదిగో ఇలా వచ్చి ఇలా చెప్తున్నారు కదా, ఏం చెయ్యాలని ఇంకో సహోదరులకి పిలవాల్సిన బాధ్యత ఉంది. But they never do. కానీ ఆ చేయరు. Very rarely they will do it. అది చేసేది చాలా తక్కువ. Independent decisions. ఆ స్వంత తీర్మానాలు. Self will has played havoc. స్వంత చిత్తము అనేది భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చి On that day, if Aaron would have called Hur also, probably this problem wouldn't be cropped up. ఆ దినాన్న అహరోను కూడా హూరుని కనుక పిలిచి ఉండుంటే ఇటువంటి సమస్య వచ్చేది కాదు. Two is God's will, but one person has taken decision, self will became dominant. ఇద్దరు వ్యక్తులు దేవుని చిత్తం అయితే ఒక వ్యక్తే తన తీర్మానం తీసేసుకున్నాడు. ఆ ఒక్క చిత్తంని బట్టి ఇక్కడంతా సమస్య ఏర్పడింది. Christian service is a disciplined service. క్రైస్తవ సేవ ఎంతో క్రమశిక్షణతో కూడిన సేవ. There is no room for self will in the work of God. దేవుని పనిలో స్వంత తీర్మానానికి అసలు చోటు లేదు. Great people of God, they are not allowed to do things according to their wisdom. Remember that. దేవుని యొక్క గొప్ప దైవజనులు కూడా వారి స్వంత జ్ఞానముతోటి ఏ పని చేయడానికి అనుమతి ఇవ్వబడలేదు. Noah, the only righteous man, but he was not allowed to build the ark according to his own wisdom. నోవా ఈ భూగోళం మీద ఒకే నీతిమంతుడు ఆ ఓడను తన స్వంత జ్ఞానముతోటి కట్టడానికి అనుమతి ఇవ్వలేదు. Almost every day Moses was talking to God, but God has not given him freedom. What are the dimensions? What are the metals? What are the materials that are to be used for the tabernacle? Everything God dictated. పరిశుద్ధ గుడారం నిర్మించడానికి ప్రతి దినము కూడా దేవుడు మోషేతోటి మాట్లాడుతూ ఉండినాడు. అసలు ఎటువంటి పరికరాలు ఉపయోగించాలి, ఎటువంటి కొలతలు ఉపయోగించాలి, ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. గాని
మోషే తన స్వంత చిత్తముతోటి పరిశుద్ధ గుడారాన్ని నిర్మించడానికి ఆయనకి అనుమతి లేదు. Christian service is a disciplined service. What God says, that is important. క్రైస్తవ పరిచర్య అనేది క్రమశిక్షణతో కూడిన పరిచర్య. దేవుడు ఏమి చెప్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. The wisest man ever lived, Solomon, was not given the freedom to choose the type of temple he has to build. భూమి మీద జీవించిన జ్ఞాని అయిన సొలొమోనుకు కూడా ఆలయాన్ని ఎలాగ నిర్మించాలి అన్న స్వంత తీర్మానానికి అనుమతి లేదు. Yes, they are not allowed to use their intellect, though they are very intelligent people. ఎంతో జ్ఞానము తెలివి ఉన్నవారు అయినప్పటికీ కూడా వారి తెలివిని ఉపయోగించడానికి వారికి అనుమతి లేదు. What about you and me? మీ గురించి నా గురించి ఏంటి? The wisest man was not given the choice. జ్ఞాని అయిన ఆయనకే అసలు ఎంపిక చేయడానికి The man అనుమతి of లేకపోతే, God's own heart, David, was not given the choice. దేవుని హృదయానుసారుడైన దావీదు కూడా అటువంటి అధికారం ఇవ్వకపోతే, No man is so faithful about Moses in the house of God, he was not given choice. అసలు దేవుని ఇంటిలో ఎంతో విశ్వాసంతో ఉండిన నమ్మకమైన మోషేకు కూడా అటువంటి ఎంపిక చేసే అధికారం ఇవ్వకపోతే, God has dictated everything as far as his church is concerned. In the Old Testament, it is the temple, it may be tabernacle. పాత నిబంధనలో ఆలయం అనండి లేకపోతే పరిశుద్ధ గుడారం అనండి, దేవుడు ఆయన సంఘము గురించి చెప్పవలసిన ప్రతి విషయము కూడా ఆయన చెప్పినాడు. In the church of God, not your will, not my will, what is God's will, that is to be found, that is to be ascertained, that is to be implemented. దేవుని సంఘములో మీ చిత్తము కాదు, నా చిత్తము కాదు, దేవుని చిత్తము ఏంటి అనేది తెలుసుకోవాలి, దానిని నిశ్చయపరచుకోవాలి, దానినే జరిగించాలి. The greatest enemy to God's will is self-will, which is very weak. స్వంత చిత్తము అనేదే దేవుని చిత్తానికి ఉండే గొప్ప విరోధి, శత్రువు. అది చాలా బలహీనమైనది. But everywhere self-will is very dominant. Even the people who are standing, because of the weak self-will, strong will is defeated, strong kind is eaten away by the weak kind, they are falling. ప్రతి చోట మీరు గమనించినట్లయితే ఈ స్వంత చిత్తము మాత్రమే పై చేయగలిగి ఉంటుంది. అందుకని ఈ స్వంత చిత్తముతోటి అది బలహీనమైనది అయినప్పటికీ కూడా బలమైన దేవుని చిత్తాన్ని వాళ్ళు చేయలేకపోతున్నారు. వీళ్ళంతా నిల్చొని ఉందాం అనుకుంటున్నారు, పడిపోతున్నారు. Very serious thing. చాలా తీవ్రమైన స్థితి. You may be doing God's work, but always remember, God's work must be done in God's way. మీరు దేవుని పనే చేస్తూ ఉండొచ్చు, కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, దేవుని పని దేవుని విధానములోనే జరిగించాలి. You may be having wonderful plans, fascinating plans, more attractive plans, but God will rule them out. అద్భుతమైన ప్రణాళికలు, ఎంతో అందరికి ఉల్లాసం కలిగించే ప్రణాళికలు, అందరినీ ఆకర్షించే ప్రణాళికలు మీరు కలిగి ఉండవచ్చు, కానీ దేవుని ప్రణాళిక జరిగించాలి. This is what David did. Hundreds of times we have heard. దావీదు చేసింది ఇదే. 100 సార్లైనా మనం చదువుంటాం. In 2 Samuel 6 chapter, bringing the ark on a bullock cart, highly decorated. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయములో ఈ మందసాన్ని ఆ ఎద్దుల బండి మీద చాలా అలంకరించి తీసుకొని వస్తున్నాడు. God has given very clear instructions in number 3, 4 and 5 chapters. సంఖ్యాకాండము 3, 4, 5 అధ్యాయాలలో దేవుడు చాలా నియమాలు అక్కడ చెప్పినాడు. The children of Levi, లేవి సంతానము Gershon, Kohath, Merari, గెషోను, కహాతు, మెరారి, when they travel, when they are going from one place to the other in the wilderness, each family what they have to do, very clearly God told to Moses. అరణ్యములో ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి ప్రయాణం వెళ్తూ ఉండేటప్పుడు ఒక్కొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఏమి చేయాలో స్పష్టంగా దేవుడు వారికి చెప్పినాడు. What Gershonites have to carry, గెర్షమైట్లు ఏమి తీసుకొని వెళ్ళాలి, and what Merarites have to carry, మెరారీలు వాళ్ళు ఏమి మోసుకు వెళ్ళాలి, and what Kohathites have to carry. కహోతీయులు వాళ్ళు ఏమి మోసుకు వెళ్ళాలి. Yes, God has given the boards and the wooden things to one person. ఇప్పుడు ఈ చెక్కకి సంబంధించిన సామాగ్రిని అంతా కూడా ఒక వ్యక్తికి ఇచ్చినాడు దేవుడు. And God has given the curtains and coverings, all the skins unto another son and his family. ఈ కర్టన్స్ ఇవన్నీ కూడా ఇంకో కుటుంబానికి దేవుడు ఇచ్చినాడు. తోళ్ళు తెరలు, తోళ్ళు తోరలు ఇవన్నీ తెరలు. తెరలు. And the third thing, the most holy things must be carried by Kohathites.
అయితే చాలా ప్రాముఖ్యమైనది. మూడవది, కొహతీయులు వాళ్ళు అతి పరిశుద్ధమైన విషయాలు వాళ్ళు మోయాలి. Though Gershon and Merari are the sons of Moses, they cannot carry. గెర్షోను Merari. మెరారి వీరు మోషే సంతానమైనప్పటికీ కూడా వాళ్ళు మోయడానికి లేదు. I'm sorry, Levi. లేవి కుమారులు అయినప్పటికీ వాళ్ళు మోయడానికి లేదు. Only Kohathites. కొహతీయులు మాత్రమే. David knows it very well. దావీదుకి ఈ సంగతి బాగా తెలుసు. But in 1 Samuel 6th chapter, some new thing he has seen with his own eyes, the Philistines sending on a bullock cart to Bethshemesh. అయితే మొదటి సమూయేలు 6వ అధ్యాయంలో దావీదు ఒక ప్రత్యేకమైన వింతైన సంగతి చూసి అక్కడ Very attractive. అక్కడ చాలా ఆకర్షిస్తున్న సంగతి అక్కడ గమనించాడు. ఫిలిస్తీయులు వారు ఒక ఎద్దుల బండి మీద Up to Bethshemesh. బెర్షెమేష్ కి పంపిస్తూ ఉన్నారు. So they are sending the ark. ఆ మందసాన్ని పంపిస్తూ ఉన్నారు. Because from Shiloh, from the battlefield, the Philistines have taken that ark. ఎందుకంటే ఫిలిస్తీయులు ఈ షైలో అనే యుద్ధ భూమి దగ్గర నుంచి మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. And they have kept it in Ekron and Ashdod, in those temples, and the Dagon has fallen. All these things we know. We read many times. యెషోను అటు ఆలయాలలో ఇదంతా పెట్టినారు. ఈ సంగతులు మనకి తెలుసు. And they could not keep that ark in their land. ఆ మందసాన్ని వారి భూమి వారి దేశంలో And all the పెట్టుకోలేకపోయినారు. boils were there throughout their bodies. వారి దేహం అంతా కూడా ఈ గడ్డలు వచ్చేసి ఉన్నాయి. And who will stand before this God? ఈ దేవుని ఎదుట ఎవరు నిలవగలరు? ఆ మాట దేవుడు ఎరుగు, మా దేవత దాగోనే బోర్లో పడింది. మా దేవుడు, ఆ దేవుడి సంగతి దేవుడే ఎరుగు. మా దేవత దాగోను కూడా అక్కడ పడిపోయింది. We don't want this ark. ఇటువంటి మందసం మాకొద్దు. Nobody should touch it. అసలు దాన్ని ఎవరు ముట్టకూడదు. So we will keep it on a bullock cart. అందుకనే ఒక ఎద్దుల బండి మీద దీన్ని And పెడతాం. we will send them to the lands of the Israelites. ఇశ్రాయేలీల దేశానికి దీనిని అక్కడికి So పంపించేస్తాము. adjacent to the Philistine, Gaza and all these things, the Dan tribe inheritance is there. ఫిలిస్తీన్ల దేశానికి ప్రక్కన ఈ గాజా దగ్గర ఈ దాను వంశస్థులంతా కూడా అక్కడ ఉండినారు. Because the inheritance, that is their inheritance. ఎందుకంటే ఈ దాను వారి యొక్క స్వాస్థ్య దేశం అది. And so that bullock cart came and stopped there in Bethshemesh. అయితే ఈ బండి వచ్చి బెత్షెమెష్ దగ్గర ఆగింది. And David came to know about it. దాని గురించి దావీదు తెలుసుకున్నాడు. Yes, a wonderful procedure the Philistines has evolved. ఈ After much research. చాలా పరిశోధన చేసి ఈ ఫిలిస్తీన్లు చాలా గొప్ప ఒక పద్ధతిని వీళ్ళు కనిపెట్టినారు అనుకున్నాడు. Carrying the ark, it is very old fashioned. అంటే ఒక మందసాన్ని మోసుకొని వెళ్ళడం అనేది అంతా చాలా పాత సంగతి. ये क्या रे भाई, इलेक्ट्रॉनिक एज में भी ये काम कर रहे भाई साहब. ఈ డిజిటల్ ప్రపంచంలో కూడా అటువంటి పనులు ఇంకా చేయడం ఏంటి? No, so wonderful it is. అబ్బా చాలా బాగుంది ఏదో. He learned that not from God, from Philistines. దేవుని దగ్గర నుంచి కాదండి, ఫిలిస్తీన్ల దగ్గర నుంచి ఇలాగే ఈయన నేర్చుకున్నాడు. 1 Samuel 6th chapter, Philistines did. Just after one book, 2 Samuel 6th chapter, David implemented it. మొదటి సమయంలో 6వ అధ్యాయంలో ఫిలిస్తీన్లు బండి మీద మందసాన్ని తీసుకెళ్తూ ఉండినారు. అదే సంగతి ఆ గ్రంథం అయిపోయిన తర్వాత 2వ సమయంలో 6వ అధ్యాయంలో దావీదు అదే పని చేసినాడు. Brothers and sisters, సహోదర సహోదరులారా, we know what has happened. అక్కడ ఏం జరిగిందో మనకి తెలుసు. Instead of joy, grief was there. Instead of cheers, tears were there. Instead of life, death was there. సంతోషం బదులు దుఃఖం ఉండింది. అక్కడ సంతోష బాష్పాలు ఉండే బదులు వాళ్ళ కన్నిట నీరు ఉండింది. Instead of life, death was there. జీవము బదులు మరణం ఉండింది. Uzzah died. ఉజ్జా చనిపోయినాడు. Do the God's work in God's way. దేవుని పని దేవుని విధానంలో చేయండి. Learning a lesson from that. అక్కడి నుంచి ఒక పాఠం నేర్చుకొని, After Saul died, సౌలు చనిపోయిన తర్వాత, even before that also, దానికి ముందు కూడా so many lessons David learned. దావీదు చాలా పాఠాలు నేర్చుకున్నాడు. And thereafter Saul's death, అంటే సౌలు మరణించిన తర్వాత everybody knows David is going to be the next king. దావీదే సౌలు తర్వాత రాజు అవుతాడు అని తెలుసు. Because David also knew, because Samuel has anointed David none other. ఎందుకంటే సమూయేలు దావీదుని అభిషేకించినాడు కాబట్టి తనే రాజునవుతానని దావీదుకు కూడా ఆ సంగతి తెలుసు. David knew very well that God has rejected Saul because he heard Samuel telling to Saul.
ఇప్పుడు సౌలుకి సమూయేలు చెప్తున్న మాట దావీదు విన్నాడు కాబట్టి దేవుడే సౌలుని నిరాకరించాడు అని చెప్పి ఆయనకి ముందే తెలుసు. God has chosen another man. దేవుడు ఇంకొక వ్యక్తిని ఎన్నుకున్నాడు. And David knew very well that he is that man. దావీదు ఆయనే ఆ వ్యక్తి అనేది బాగా తెలుసు. So the moment Saul died, David can immediately go to Jerusalem and occupy the seat. అంటే సౌలు మరణించిన వెంటనే దావీదు యెరూషలేముకి వెళ్లి ఆ సింహాసనం మీద కూర్చోవచ్చు. Why? ఎందుకు? All the women votes are for David. David 10,000 and Saul 1,000 women sang. ఎందుకంటే David cut hold of the votes of the women. అక్కడున్న స్త్రీలందరూ కూడా దావీదుకే ఓటేస్తూ ఉండినారు. ఎందుకంటే దావీదుకి 10,000, సౌలుకి 1,000 అని పాటలు పాడుతున్నారు. వేల కొలదియు సౌలు వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు అని పాటలు పాడినారు. ఎలక్షన్ పెడితే ఎవరికి గుద్దేస్తారు? ఇప్పుడు ఓటు వేయాల్సి ఉంటే ఇప్పుడు ఎవరికి వేస్తారు? డేవిడ్. దావీదుకి వేస్తారు. Though the people are desiring David to be the king, ప్రజలంతా కూడా దావీదే రాజు అవ్వాలి అని కోరుతున్నప్పటికీ after learning so many lessons, చాలా పాఠాలు నేర్చుకున్న తర్వాత in 2 Samuel chapter 2, 2 సమూయేలు 2వ అధ్యాయంలో David asks God, దావీదు దేవుడిని అడుగుతున్నాడు, shall I go to the land of Judah? యూదా దేశానికి నేను వెళ్ళాలా? God said, you go. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు. And again he is asking, మరొకసారి అడుగుతున్నాడు, to which city I have to go? ఏ పట్టణానికి నేను వెళ్ళాలి? ఎందుకు అడుగుతున్నాడు? ఇప్పటికే బాగా బొప్పులు కట్టినాయి, ఇప్పటికే చాలా దెబ్బలు తగిలినాయి. By taking own decisions he suffered a lot. సొంత తీర్మానాలు తీసుకొని ఎంతగానో శ్రమపడ్డాడు. Though God says you go to the land of Judah, to which city I have to go? యూదా దేశానికి వెళ్ళు అని దేవుడు చెప్పినప్పటికీ కూడా ఏ పట్టణానికి వెళ్ళాలి అని అడుగుతున్నాడు. Oh brothers and sisters, సహోదర సహోదరులారా, we must be very careful about self will. స్వంత చిత్తము గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Here the idolatry is because of the self will of Aaron and the Israelites. ఇక్కడ విగ్రహారాధన అనేది అహరోను ఇశ్రాయేలు యొక్క స్వంత చిత్తమే దానికి కారణం. Weak thing. బలహీనమైనది. So that weak thing has eaten away the strong thing, and we can see what type of damage, what a calamity, what a confusion at that particular place. ఈ బలహీనమైన సంగతి ఈ బలమైన సంగతి తినేసింది. అందుకనే అక్కడ ఎటువంటి విపత్తు, ఎటువంటి కలవరము, ఎంత నష్టము జరిగిందో మనం చూస్తున్నాం. The meek man Moses became so angry. In that anger he has broken the tablets of the 10 commandments. సాత్వికుడైన మోషే, అతనికి ఎంత కోపం వచ్చిందంటే ఆ కోపములో చేతిలో ఉన్న 10 ఆజ్ఞల పలకలను కింద పడి ఎరగొట్టేసినాడు. Let us be very careful about the weak thing, idolatry, that is self-will, especially in this context. ఈ బలహీనత, ఈ విగ్రహారాధన అన్న బలహీనత గురించి ఈ సందర్భంలో మనం చాలా జాగ్రత్త వహిద్దాం. Strong cow, God's will, but weak cow, self-will, is eating the strong cow even in our lives. Pharaoh awoke, we are not awaking. బలమైన ఆవు దేవుని చిత్తము, బలహీనమైన ఆవు సొంత చిత్తము. ఈ బలహీనమైన ఆవు బలమైన ఆవుని తినేస్తూ ఉన్నప్పుడు ఫరో నిద్ర మేల్కొల్నాడు. గాని